మాదనపేటలోని వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న అధికారిపై ఓ వ్యక్తి చేయి చేసుకోవడాన్ని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బాగ్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారిపై చేయి చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కొందరు యూనియన్ నాయకులు సదరు వ్యక్తికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలకు పెట్టాలని కోరారు. అధ్యక్షులు సతీష్ కుమార్ ఇతరులు పోయి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎండి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఈరోజు ఉదయం వరకు కూడా ఎక్కడ అధికారులు వచ్చి ఆ ఘటనని పరిశీలించి ఉద్యోగులకి ధైర్యాన్ని చెప్పి ఆ దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా ఎలాంటి యాక్టివిటీ కూడా ఉన్నతాధికారులది లేదు. ఇక ఉద్యోగులకు రక్షణ ఎవరు? రెయ్యం బగుళ్ళు ఉద్యోగులు నీళ్లు సప్లై చేయడానికి పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఉన్నతాధికారులదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఉద్యోగ కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యోగుల మీద దాడులు జరిగినప్పుడు రాజకీయాలనే పక్కకు పెట్టి అసోసియేషన్లు యూనియన్లు అన్నీ కలిసి ఆ ఉద్యోగులకు ధైర్యం చెప్పి కేసులు పెట్టి నిలబడేటట్టుగా చేయాలి. మనోళ్లే కొంతమంది పోయి వాళ్ళతోటి కాంప్రమైజింగ్ చేయించే ప్రయత్నాలు